యేసుప్రభుల వారిని అత్యంత ఎక్కువగా ప్రేమించిన వ్యక్తిగా పేతురు ఖ్యాతి పొందుతాడు. హల్లెలూయా. అన్ని విషయాల్లో అతన్ని మాటిమాటికి అతన్ని మెస్సయ్యను ఒప్పుకోవడం, అతనికి ఏమైనా జరుగుతుందని అంటే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తాననడం, లేకపోతే నీకు అటువంటి కీడు జరగకుండా ఉండదుగా కానీ మాట్లాడడం, నేను అందరికంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నానని చెప్పడం, ఇలాంటివన్నీ చెప్పి పేతురు ఏం చేస్తాడంటే తాను యేసుప్రభువుకు అత్యంత ప్రియమైన, నమ్మకమైన, అందరికంటే ప్రథమమైన శిష్యుడని పేతురు మాటిమాటికి ప్రూవ్ చేసుకుంటా ఉంటాడు. కానీ అతన్ని పరీక్షించాల్సిన సమయం రానే వస్తాడు. చూడండి, ఆ మాట ఇక్కడ ఉండేది 56వ వచనం. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతను కూర్చుని ఉండేది తేరి చూసి వీడును అతను కూడా ఒకడు ఉండేనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి నేను అతన్ని ఎరగనని అని. ఇన్ని రోజులు 300 సంవత్సరాల పాటు ఏ వ్యక్తి వెంటనైతే తిరిగాడు, యేసుప్రభుల వారి వెంట అపోస్తలుడైన పేతురు తిరిగాడు. తిరిగిన తర్వాత 300 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు కష్టకాలం వచ్చింది. యేసుప్రభుల వారిని శిక్షించడానికి లోనికి తీసుకెళ్ళాలి. ఇతను బయట కూర్చోన్నాడు. అతని సంబంధికులు అందరినీ శిక్షించాలని చెప్పేసి సంకల్పంతో మతాధికారులు ఉన్నారు. అప్పుడే ఒక చిన్నది వచ్చి ఈ పేతురుని గుర్తుపడింది, నువ్వు కూడా యేసుప్రభుతో తిరిగిన వ్యక్తివే అనగానే అప్పటి వరకు అందరికంటే నేనే ప్రథముడిని, నేనే ఎక్కువ ప్రేమిస్తున్నానని చెప్పుకున్న పేతురు ఏం చేశాడు? ఒక్కసారి మాట మార్చాడు. ఏమన్నాడు అక్కడ? నేనతని ఎరగనని. అలా ఒకసారి అన్నాడా? 3 సార్లు అన్నాడు. అవునా? 3 సార్లు అన్నాక అతని గురించి యేసుప్రభుల వారు చెప్పిన మాట అతనికే గుర్తుకొచ్చి, నీవు రేపటి దినాన కోడి కూయడానికి ముందే ముమ్మారు నన్ను ఎరగనని చెప్తావని చెప్పి యేసుప్రభుల వారు ముందే ప్రవచనాత్మకంగా చెప్పిన మాట గుర్తుకొచ్చి ఏడవడం మొదలుపెట్టాడు. ఈరోజు మనలో చాలా మంది ఉన్నారు. ఏంటది? పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ స్టార్ట్ చేయడం. అవునా? స్టార్ట్ చేసిన తర్వాత అది ఫెయిల్ అయిపోవడం. ఫెయిల్ అయిపోయిన తర్వాత బంధువులు అదే పనికి ఎగతాళి చేయడం. పలానా దేవుని నమ్ముకున్నాం, పలానా దేవుని పేరు చెప్పుకున్నాం, అందుకే ఫెయిల్ అయిపోయావు. ఏమైంది మరి నీ దేవుడు? ఏమైంది నీ భక్తి? మమ్మల్ని అందరినీ కాదని ఎదిరించి చచ్చిపోయేవాడివి, మమ్మల్ని అందరినీ కాదని చెప్పేసి ఇంట్లో ప్రార్థనలు పెట్టుకునేవాడివి, మేము రామని చెప్పానంటే రావాల్సిన పని లేదు, నాకు దేవుడే ముఖ్యమని చెప్పి తెగించి నువ్వు దేవుని యేసుప్రభుని పేరుని నీ భుజానికి ఎత్తుకున్నావే, నీ తల మీద ఎత్తుకొని పెట్టుకున్నావు, తిరిగావే. మరి ఏమైంది వాళ్ళ ఫెయిల్యూర్? అవునా? ఏమైంది నీ బిజినెస్? ఏమైంది నీ ఉద్యోగం? ఏమైంది నీ ఆరోగ్యం? అవునా? ఎందుకు నీకు నీ రోగాలు అని చెప్పేసి మాటికి దెప్పి పుడుస్తుంటే ఆ దెప్పి పొడుపు మాటలను తప్పించుకోవడం కోసం అనేకులు ఈరోజు మన క్రైస్తవులలో చాలా మంది నిన్నటి రోజున యేసుక్రీస్తుని తమ పూర్ణ హృదయంతో వెతికిన వారు, తమ జీవితంలో తినకూడని దెబ్బతిని, పోకూడని నష్టాన్ని, చూడకూడని నష్టాన్ని చూసి తమ సేవలో, తమ వ్యాపారంలో, తమ ఇంట్లో ఆరోగ్య విషయంలో, పిల్లలు పుట్టకపోవడం, పుట్టిన పిల్లల మాట వినకపోవడం, అనేక విషయాలను బట్టి తమ జీవితంలో వారు చవి చూస్తారనుకొని భయంకరమైన ఓటమి, ఛేదన సంఘటన, నష్టము, కష్టము వారు చవి చూడగానే ఏం చేస్తున్నారండి ఈరోజు? సేమ్ ఇక్కడ పేతురులా అనే వారు ఏం చేస్తున్నారు? మేము యేసుప్రభుని ఎరగము.